హాయ్ ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. మనం నెక్స్ట్ సినిమా చూసేసాం, ఛాంపియన్ సినిమా. చాలామంది ఫ్రెండ్స్ అడిగారు ఇంకా ఛాంపియన్ చూడలేదేంటి, ఛాంపియన్ రివ్యూ ఇవ్వలేదేంటి అని చెప్పని. ఛాంపియన్ చూసేసాను, మా వైఫ్తో చూద్దామని వెయిట్ చూశాను. నైట్ చూశాను. నాకు అదే చెప్పాను కదా ఎవ్రీ వీడియోలో, నేను పర్లేదు బాగానే ఉంది అని చెప్పని అన్నానంటే ఒకసారి చూడొచ్చు. చాలా బాగుంది, హిట్ సినిమా, బ్లాక్ బాస్టర్, ఇవన్నీ డైరెక్ట్ వర్డ్స్తోనే చెప్పేస్తాను అనమాట. అటర్ ఫ్లాప్ అయినా సరే అటర్ ఫ్లాప్ ఈ సినిమా అని చెప్పేస్తా. సో ఈ సినిమా వచ్చేసి ఛాంపియన్ సినిమా వచ్చేసి పర్లేదు, ఒకసారి చూడొచ్చు. అలానే బాగాలేదా, బోర్ కొట్టిందా, డల్ మూమెంట్స్ ఉన్నాయా, అలా ఏం లేవు. బేసిక్గా ఈ సినిమాలో మనం పాజిటివ్స్ మాట్లాడుకుందాం. పాజిటివ్స్ మాట్లాడుకోవాల్సి వస్తే ఫస్ట్ రోషన్ చాలా బాగా చేశారు. చాలా మెచ్యూరిటీ కనిపించింది యాక్టింగ్లో, చాలా ఈజ్ ఆఫ్ యాక్టింగ్ అనిపించింది, చాలా బాగా చేశాడు అనిపించింది. సో దట్ ఈజ్ ది బెస్ట్. ఇప్పుడు స్టోరీ రాసుకున్న విధానం కానీ, స్టోరీ కానీ యాక్చువల్గా చాలా పొటెన్షియల్ ఉంది అని అనిపించింది స్టోరీకి. బట్ ఇట్ ఈస్ లైక్ సెలెక్షన్ ఆఫ్ జానర్ అనమాట. డైరెక్టర్స్, రైటర్స్, ప్రొడ్యూసర్స్ కూర్చొని డిస్కషన్స్లో మాట్లాడుకున్నప్పుడు ఏ జోనర్ సెలెక్ట్ చేసుకున్నారు, ఎలా తీద్దాం అనుకున్నారు సినిమా అనే దాని మీద బేస్ అయి ఉంటుంది సినిమా వెళ్ళేదంతా. సో ఈ సినిమాని దీన్ని వీళ్ళు ఎలా చేసుకున్నారు అని చెప్పానంటే ఇట్స్ లైక్ డ్రామా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మనం ఫస్ట్ ఎక్కడైతే స్టార్ట్ అవుతుంది, ఇప్పుడు సపోజ్ దీని స్కోప్ ఏంటంటే, ఇప్పుడు మనం ట్రైలర్లో చూసినట్టు ఒక ఫుట్బాలరు ఇండియా వదిలేసి, అది 1948 టైంలో తీసిన సినిమా కాబట్టి, 1947లో తీసిన సినిమా కాబట్టి, డ్యూరింగ్ ఇండిపెండెన్స్ టైంలో తీసిన సినిమా కాబట్టి మనవాడు ఫుట్బాల్ బాగా ఆడతాడు. సో ఒక బ్రిటిష్, అది మాంచెస్టర్ యునైటెడ్ ఇది గ్రూప్ ఉంటుంది కదా, దానికి చైర్పర్సన్ అనే అతను ఇక్కడికి వస్తాడనమాట ఇండియాకి ఆ టైంలో. సో ఆ టైంలో మనోడు ఫుట్బాల్ ఆడి అతన్ని ఇంప్రెస్ చేసి మనోడు లండన్ వెళ్ళే ప్లాన్లో ఉంటాడు. సో మనవాడు లండన్ వెళ్ళాడా లేదా, ఆ వెళ్ళే ప్రాసెస్లో మనవాడు ఏం మీట్ అయ్యాడు, ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేశాడు, ఎలా అనేది సినిమా. సో బేసిక్ సినిమా అది. సో అండ్ ఇంకొకటి మనం ట్రైలర్లో చూసినట్టు బైరానిపల్లి అనే ఊరు, సో దానికి ఎలా కనెక్ట్ అవుతాడు, అక్కడ జరిగే సిచ్యువేషన్స్ ఏంటి, దానిలో హీరో ఎలా ప్లేస్ అవుతాడు, హీరో క్యారెక్టర్ ఎలా వాళ్ళని కాపాడడానికా, లేకపోతే అతను టార్గెట్ రీచ్ అవుతాడా లేదా, లండన్ వెళ్తాడా లేదా అనేది పాయింట్ అనమాట సినిమా బేసిక్గా అది. సో ఈ జానర్ని ఇలా సెలెక్ట్ చేసుకున్నారనమాట వీళ్ళు. సో ఇది ఇంటర్వెల్లో ఒక హై మూమెంట్ ఉంటుంది, ఒక సీక్వెన్స్ ఉంటుంది, చాలా మంచి సీక్వెన్స్. సెకండ్ హాఫ్లో మళ్ళీ క్లైమాక్స్. సో ఈ డ్రామా అనేది ఎక్కువ ప్లే చేసింది అనమాట. సో అందువల్ల నేను థియేటర్కి వెళ్ళే ఖచ్చితంగా చూడాలా అని చెప్పానంటే దట్స్ యువర్ డెసిషన్. నేను చెప్పాను కదా, ఒకసారి చూడొచ్చు, పర్లేదు. బట్ వరల్డ్ బిల్డింగ్ బాగుంది. అప్పుడు తీసిన దాన్ని అంటే గ్రాఫిక్స్ అవన్నీ కొంచెం తక్కువగా కానీ, ప్రొడక్షన్ వాల్యూస్ తక్కువగా కానీ అలా ఏం అనిపించలేదు, బాగుంది, వెళ్ళి చూడొచ్చు. సో ఫ్యామిలీతో వెళ్ళైతే చూడొచ్చు. సో అది. అండ్ పాజిటివ్ పాయింట్స్ వచ్చేసి ఇది రోషన్ గారు చాలా బాగా చేశారు. అండ్ డైరెక్టర్ నేమ్ ఈజ్ ప్రదీప్ అద్వైతం. ఆయన చాలా బాగా రాసుకున్నారు స్టోరీ, అదంతా చాలా పొటెన్షియల్ ఉండింది. హీరోయిన్ వచ్చేసి క్యారెక్టర్ పేరు చంద్రకళ. అండ్ ఆవిడ చేసిన ఆవిడ అనస్వర రాజన్. ఆవిడ తెలుగు డబ్బింగ్, ఓన్ డబ్బింగ్ చెప్పుకున్నారు. ఆవిడకున్నంత క్యారెక్టర్లో బాగానే చేశారు. పెద్ద స్కోప్ ఏం లేదు, ఉన్నంత క్యారెక్టర్లో ఉన్నంతలో బాగానే చేశారు. ఇంకా ఎక్స్ట్రాడినరీగా అన్న కైండ్ ఆఫ్ ఏం అనిపించలేదు, ఉన్నంత క్యారెక్టర్లో బాగానే చేశారు. అండ్ ఇంకా మిగతా వచ్చేసి ఇంకా చిన్న చిన్న క్యారెక్టర్లు వీళ్ళు చాలామంది ఉన్నారు. హైపర్ ఆది గారు, ప్లస్ ఇంకా జబర్దస్త్ దాంట్లో ఉండేవాళ్ళు 1 or 2 ఆర్టిస్ట్స్ ఉన్నారు. వాళ్ళ క్యారెక్టర్లో బాగానే చేశారు. బాగా ఓవర్గా అయితే ఎవరు చేయలేదు, డీసెంట్. అన్ని క్యారెక్టర్లు అన్ని డీసెంట్గానే ఉన్నాయి. అండ్ ఇంకో మైనస్ పాయింట్ ఏమనిపించిందంటే మూవీలో నాకు వచ్చేసి ఇట్స్ లైక్ ఆ ఎమోషన్స్ అనేవి హార్డ్ హిట్టింగ్గా కనెక్ట్ అవ్వలేదు. అది దేనివల్ల అంటే, రాసుకున్న సీన్స్ అవన్నీ డ్రామా బేస్డ్గా రాసుకున్న వాటిల్లో అది ఎందుకు కనెక్ట్ అవ్వలేదా అనేది చెప్పేంత పెద్దవాడిని అయితే నేను కాదు, కానీ బట్ అది కనెక్ట్ అవ్వలేదు. ఒక ఆడియన్గా నాకైతే కనెక్ట్ అవ్వలేదు. సో అది కనెక్ట్ అయ్యి ఉంటే ఇంకా బాగా అనిపించి ఉండేది ఫీలింగ్ బయటకు వచ్చినప్పుడు. అండ్ నెగిటివ్స్కి వచ్చేటప్పటికి నాకు అనిపించింది ఏంటి అని చెప్పానంటే, అఫ్కోర్స్ ఒక పాజిటివ్ పాయింట్ ఏంటి అంటే, అందులో ఒక సాంగ్ ఉంది కదా, గిరగిర గింగిరను అనే సాంగ్ చాలా బాగుంది, చాలా రీచ్ అవుట్ అయింది ఆడియన్స్కి. అది చాలామందిని థియేటర్స్కి రప్పించిందని కూడా మనం చెప్పొచ్చు. అండ్ అదే కోవల్లో ఇంకో నెగిటివ్ పాయింట్ ఏంటంటే, ఇంకా మిగతా సాంగ్స్ అవి మనం సినిమా అయిపోయిన తర్వాత బయటికి వెళ్ళినప్పుడు యూ హ్యావ్ టు టేక్ ఇట్ హోమ్ అన్నట్లు ఉండాలన్నమాట. సినిమా ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి, ఇంకా ఎక్కువ బ్లాక్ బాస్టర్ అవ్వాలి అని చెప్పానంటే అది అలా ఉండాలి. బట్ నాకు అలా సాంగ్స్ పెద్దగా ఏమి అనిపించలేదు, ఈ ఒక్క సాంగే అనిపించింది. సో మిగతా సాంగ్స్ అలా అనిపించలేదు. ఇంకా బీజిఎం అదంతా కూడా ఓకే, సినిమా వరకు యాప్ట్ ఉండింది, మరీ అవుట్ ఆఫ్ ది బాక్స్ అన్నట్టు అలా ఏమి అనిపించలేదు అనమాట.
సో దట్ ఈస్ ది నెగిటివ్ పాయింట్ ఫర్ మీ. ఇంకా క్యారెక్టర్ ఆర్టిస్ట్స్ వాళ్ళందరూ కూడా క్యాస్ట్ ప్రకారంగా చూసుకుంటే చాలా మంచి మంచి క్యారెక్టర్స్ ఉన్నాయి. మురళీ శర్మ గారు పుచ్చలపల్లి సుందరయ్య గారు క్యారెక్టర్ చేశారు ఇలా. అండ్ సర్దార్ వల్లభాయ్ పటేల్ క్యారెక్టర్ ప్రకాష్ రాజ్ గారు చేశారు. అండ్ ఒక ఏమంటాం క్యామియో గెస్ట్ అపీరెన్స్ ఉంటుంది రోషన్ గారి ఫాదర్ క్యారెక్టర్. ఈ పాటికి చాలామంది చూసేసే ఉంటారు. దుల్కర్ సల్మాన్ గారు చేశారు. ఇట్స్ ఎ వెరీ స్మాల్ పార్ట్ ఆఫ్ ద మూవీ. సో అది కూడా మంచిగానే అనిపించింది. యా. అండ్ హీరో క్యారెక్టర్ని హీరోని ఎలివేట్ చేస్తూ హీరో యాక్టింగ్ స్కిల్స్ని చూపించేటట్టు ఉండే సీక్వెన్స్లు కూడా కొన్ని ఉంటాయి. అవి కూడా రోషన్ గారు చాలా బాగా చేశారు. హీ పుల్డ్ ఇట్ అవుట్ వెరీ గుడ్ వే అని చెప్పొచ్చు. సో వెళ్ళండి, చూడండి, పైరసీ ఎంకరేజ్ చేయకండి, టికెట్ కొనుక్కోండి, థియేటర్లో చూడండి, ఫ్యామిలీతో ఎంజాయ్ చేయొచ్చు. డిసప్పాయింట్ అయితే అయ్యి రారు. యా, దట్స్ ఆల్ ఫర్ ద డే. థ్యాంక్ యూ.